ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 23, 24 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదంటే కుటుంబంలో కూడా కావచ్చు. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయం కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఆగస్టు 23, 24 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణ మార్పులు కాదండి. మీ జీవితంలో పూర్తిగా ఊహించని మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గ్రహాల కదలికలు బట్టి ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు మరియు నిర్ణయాలపై ప్రభావం అనేది చూపించడం వల్ల ఇంతకాలం ఆగిపోయినటువంటి ఒక విషయం కదిలే సూచన కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఇది ఎప్పుడు మారుతుంది అని మీరు ఎదురు చూస్తున్న ఒక పరిస్థితి ఈ 2 రోజుల్లో ఒక కొత్త మలుపును అయితే తీసుకువచ్చే విధంగా ఉండబోతుంది. అంతేకాదు, గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఈ సమయంలో ఫలితం అనేది ఒక్కసారిగా మార్పు ఆకాశం నుంచి పడినట్టు కాకుండా గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు స్పందన రావడం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సింహ రాశి వారికి సూర్యుని వల్ల ఆత్మవిశ్వాసం, నిర్ణయ శక్తి, గౌరవం, నాయకత్వ లక్షణాలు బలపడతాయి. సూర్యుడు మీ యొక్క రాశికి అధిపతి కాబట్టి ఈ సమయంలో ఇక నా జీవితం నేను మార్చుకోవాలి అనే ఆలోచన బలంగా వస్తుంది. అదే సమయంలో మీకు కేతు గ్రహం వల్ల కూడా ఈ సమయంలో సింహంలో ఉండటం ఇంతకాలం మీకు ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలు కూడా ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి, ఒక పని, ఒక సంబంధం లేదా ఒక పాత ఆలోచనను వదిలివేయాలన్న భావన కలుగుతుంది. ఇది నష్టానికి సంకేతం కాదు. మీ జీవితంలో కొత్త దారికి అయితే ఇది స్థలం తయారవుతుంది సంకేతంగా చూడవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రావడం, మీ మాటకు, మీ నిర్ణయాలకు, మీరు చేసినటువంటి సంభాషణలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరగడం జరుగుతుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మాట చెబుతున్నారు, ఏ పత్రంపై సంతకం చేస్తున్నారు అన్న విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఒక చిన్న సంభాషణే మీ యొక్క పెద్ద అవకాశంగా మారుతుంది. ఈ 2 రోజుల్లో ఇది ఇప్పటి వరకు మారదు అని మీరు అనుకున్న ఒక విషయం కదలడం అనేది మొదలవుతుంది. ఉద్యోగం కోసం
ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో అయితే మంచి సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త పరిచయాలు రావచ్చు. కుటుంబంలో నిలిచిపోయిన చర్చ మళ్ళీ మొదలు కావచ్చు. అలాగే ఈ సమయంలో గ్రహాల ప్రభావం ఇప్పుడు మీకు ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. కేతువు ఈ సమయంలో పతాన్ని వదిలించడానికి ప్రేరేపిస్తాడు. మీకు సరైన మాట, మార్పును పట్టుకునే అవకాశం ఇస్తాడు. అందుకే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు మీకు ఎదురయ్యే చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అలాగే సింహ రాశి వారికి కుటుంబం అంటే చాలా విలువ ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఎంత కష్టం అయినా చేస్తారు, కానీ మీ బాధను మాత్రం చాలాసార్లు బయటకు చెప్పుకోరు. అలాగే ఈ 2 రోజుల్లో అలా మౌనంగా ఉన్న ఒక విషయం కుటుంబంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం గురుడు కర్కాటకంలో సంచరించడం వల్ల మీకు వ్యాయాలు, అలాగే దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాలు, కుటుంబానికి సంబంధించి గోప్యమైన ఆలోచనలు వంటి అంశాలు బలపడతాయి. అదే సమయంలో శని మీ రాశిలో వక్రగతిలో ఉండటం వల్ల పాత బాధ్యతలు, పాత కుటుంబ సమస్యలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. అందువల్ల ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు ఒక నిర్ణయం గురించి మాట్లాడాల్సి రావచ్చు. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహం, ఇల్లు, ఆస్తి లేదా కుటుంబ సభ్యుడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచన భవిష్యత్తు వైపు ఎక్కువ వెళ్తాయి. మీరు ఇక దీన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తారు. ఈ 2 రోజుల్లో మీ యొక్క రాశిలో అయితే గ్రహాలు బలంగా పనిచేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట ఈ సమయంలో కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి. మీరు నిజం చెబుతున్నా సరే మీ ఎదుటి వారికి అది అవమానంగా అనిపించే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీ మనసులో ఒక నిర్ణయం మరింత స్పష్టమవుతుంది. ఈ 2 రోజుల్లో అయితే గ్రహాల ప్రభావం వల్ల కుటుంబ భావోద్వేగాల కంటే రోజువారీ బాధ్యతలు, పని, ఆరోగ్యం వంటి విషయాలపై దృష్టి పెడతాయి. ఈ సమయంలో కుటుంబంలో పెద్దవారి సూచన మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు లేదా మీకు మంచి కోరుకునే పెద్దవారి మాట వినండి. ఎందుకంటే శని ఈ సమయంలో పాత విషయాలను పరిష్కరిస్తారు. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్న వారికి ఒకసారి మనసు పెడితే సులభంగా వెనక్కి తగ్గరు. అంటే ఈ సమయంలో ఒక్కసారి మనసు దెబ్బతింటే మళ్ళీ అదే వ్యక్తిని నమ్మడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఒక కొత్త మలుపు రావచ్చు. సూర్యుని వల్ల ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం, మీరు తీసుకునే నిర్ణయం ఎదుటి వారిపై ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ప్రేమలో ఉన్న వారికి ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశం అయితే ఉంది. ఇంతకాలం చెప్పని మాట బయటకు రావచ్చు. ఒకరి మనసులో ఉన్న అనుమానం తొలగవచ్చు. ఒకరి గురించి మాట్లాడుకుంటున్న వారికి కుటుంబ సభ్యులతో చర్చ ముందుకు వెళ్ళవచ్చు. అదే సమయంలో రాహువు వల్ల కుంభ రాశిలో ఉండటం వల్ల మీ యొక్క భాగస్వామి సంబంధాల్లో ఊహించని మార్పు రావచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక్కసారిగా సంప్రదించడం, దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడడం లేదా మీ గురించి ఎవరో ఒకరు మధ్యవర్తిగా మాట్లాడడం జరగవచ్చు. కానీ ఈ సమయంలో కేతువు వల్ల మీరు గతంలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని ఇప్పుడు మరో కోణంలో చూడవచ్చు. గతంలో చాలా ముఖ్యంగా అనిపించిన వ్యక్తి మీకు సరైన వ్యక్తి కాదని కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకే పాత పరిచయం తిరిగి వస్తే వెంటనే మీరు నిర్ణయం అనేది తీసుకోకండి. వారు ఎందుకు తిరిగి వచ్చారు? పరిస్థితి నిజంగా మారిందా? మాటకే పరిమితమా? లేక ప్రవర్తనలోని మార్పు ఉందా అనేది చూడండి. వివాహం కాని వారికి కుటుంబం ద్వారా ఒక సంబంధం రావచ్చు. ఈ సమయంలో వచ్చిన సంబంధాన్ని కేవలం రూపం లేదా మాటల ఆధారంగా కాకుండా కుటుంబ నేపథ్యం,
వ్యక్తి స్వభావం, భవిష్యత్తు లక్ష్యాలను చూసి మీరు మాత్రం అయితే నిర్ణయించండి. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం ఉంది. చిన్న అపార్థాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలంగా మారుతుంది. ఉద్యోగం చేస్తున్న సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ పని గురించి ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. సూర్యుడు మీ రాశిలో ఉండటం వల్ల అధికారుల దృష్టిలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంతకాలం చేసిన పనిని ఎవరు గుర్తించలేదని అనిపించినా ఇప్పుడు మాత్రం దాని ఫలితం కనిపించవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ఇంటర్వ్యూ మరియు సమావేశాలు, అధికార సంభాషణ, నివేదికలు, ఒప్పందాలు, ఫోన్ కాల్స్ వంటి విషయంలో మీరు ముఖ్యమవుతారు. కాబట్టి ఈ సమయంలో మీ మాటలను స్పష్టంగా ఉంచండి. నేను చేశాను అని మాత్రం చెప్పడం మాత్రమే కాకుండా మీరు చేసిన పని ఏమిటో, దానివల్ల సంస్థకు ఏ ప్రయోజనం ఉంటుందో చెప్పగలిగితే మీ విలువ పెరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు కొత్త పరిచయాలు, సహచరుల సహాయం, నెట్వర్క్స్ ద్వారా అవకాశాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి స్నేహితుడు, పాత సహోద్యోగి లేదా పరిచయస్తుడి ద్వారా సమాచారం రావచ్చు. ఉద్యోగం మారాలనుకున్న వారికి ఈ సమయంలో రాజీనామా వెంటనే చేయకండి. ముందుగా కొత్త అవకాశం నిజంగా స్థిరమైందా తెలుసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో వృత్తిపరంగా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఈ 2 రోజుల్లో చూస్తారు. భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత పెరుగుతుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో సింహ రాశి వారికి గతంలో ఒక దూరమైనటువంటి ఒక స్నేహితుడు లేదా బంధువు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. గతంలో దూరమైన మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మళ్ళీ ఈరోజు ఒక సమావేశం లేదా ఒక ఫంక్షన్‌లో లేదా శుభకార్యంలో మళ్ళీ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరమైనటువంటి బంధువులు మళ్ళీ ఈ రోజుల్లో కలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారు ఈ 2 రోజులు అయితే భగవంతుని ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. పరమేశ్వరునికి మీరు నిత్యం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం, వీలైతే సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.